విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్వామిని దర్శించుకున్నారు. హలో ఈశ్వరన్న తెలుగులో చెప్తున్నాడు. అందరికీ నమస్కారం. చాలా బాగా జరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా అనదర్ ఒక 3-4 అవర్స్ కూడా ఇక్కడే ఉండి మేము వాచ్ చేస్తాం. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏం అవసరం ఉన్నా భక్తులకి సౌకర్యం మెరుగుపరిచే విధంగా ఏ చిన్న మార్పులు చేర్పులు ఉన్నా కానీ అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఎంతమంది వస్తారు అంచనా? అంటే మనము సుమారుగా 80,000 మందికి ప్రొవైడ్ చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మంచి వాతావరణం ఉండడం వల్ల ఇంకొక 5,000 మంది మనం అదనంగా రావచ్చు అని అనుకుంటున్నాం. ఈ టైం వేరియేషన్ అంటే ఈ టైంలో ఎక్కువగా జనాలు వస్తారనేది ఏమైనా రఫ్లీ మనకు అంటే 2 టైమింగ్స్ ఉండండి. మనకు బిట్వీన్ 3 to 6 మధ్య హ్యూజ్ రష్ ఉంది. ఆల్మోస్ట్ 20,000 మందికి అయిపోయింది. అలాగే మనకు ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక 9 to 12 మధ్య కూడా, ఎందుకంటే అది జనాలు ట్రావెల్ చేసి రీచ్ అయ్యే టైం ప్లస్ కంఫర్టబుల్ టైం కాబట్టి 9 to 12 మధ్య కూడా కొద్దిగా రష్ ఉండే అవకాశం ఉంది. బట్ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగాయి. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ఒక సంతృప్తికరంగా దర్శనం చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసి ఉన్నాం. సాధారణ భక్తుల మీద ఫోకస్ దర్శనం కల్పించడం. ఎస్ అండి, ఇప్పుడు మీకు 60 to 70% వాళ్ళే ఉన్నారు. అంటే ఈవెన్ 300 రూపాయలు కొన్న వాళ్ళు కూడా సాధారణ భక్తులే కొన్నారు. సో వాళ్ళందరికీ, అంటే సాధారణ భక్తులకి ప్లస్ 300 రూపాయలు కొన్న వాళ్ళు అందరికీ కూడా విఐపిలో ఏ ఏర్పాట్లు చేసామో అన్ని ఏర్పాట్లు వాళ్ళకు ఉన్నాయి. మీరు గమనించండి, వాటర్ పాయింట్స్, బటర్ మిల్క్ పెట్టాము, ఇంకా మధ్యాహ్నం లైమ్ వాటర్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము, టైం టు టైం శానిటేషన్ క్లీన్ చేస్తున్నాము, అన్ని ఏర్పాటు చేస్తున్నాము. శ్రీశైలం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సింహాచలం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సింహాచలం ఇన్ 1 year నరసింహ విల్ బి ఇన్ విశ్వరూప దర్శనం. సో సింహాచలం is traditionally loved by all the people. So people are pouring here. Deities are pouring here. So I want to have the darshan one among the citizens, among the people, with the people. So only I came here and really I was very much excited about the Simhachalam God, and only he is Ukra Narasimha, and today actually it is cool. Naturally the climate is very cool today, so he's safeguarding the nature also. So I praise Simhachalam God Narasimha for all the well-being of the people. There should not be any pandemic situation like corona, and everyone should be safe, everyone should be happy, and all the people should get what all they want. That is my prayer. Arrangements are very good, because EO told me 1 lakh people have visited. So all arrangements, even though the pouring people are there, deities are from yesterday night, they are standing in the queues, but adequate arrangement have been done. So only even when I came, I told not to stop the deities. So I just came and prayed the God. All arrangements are good. వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈరోజు తెల్లవారుజాము నుండి చాలా ప్రశాంత వాతావరణంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. పోలీస్ శాఖ తరపు నుండి ఏర్పాటు చేసిన అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా భక్తులు వినియోగించుకుంటున్నారు.
ఇక్కడికి రావడానికి పార్కింగ్ ప్లేసెస్లో కానీ అదేవిధంగా అక్కడ నుంచి ఏర్పాటు చేసిన బస్సెస్లో కొండ మీదకి చేరుకోవడానికి కానీ ఒకసారి కొండ మీదకి చేరుకున్న తర్వాత సామాన్య భక్తుల నుండి ప్రముఖుల వరకు కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ సమయంలోనే సంతృప్తికర దర్శనం కలిగేటట్టు దేవస్థానం వారు అదేవిధంగా కలెక్టర్ గారు పోలీస్ శాఖ సంయుక్తంగా కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడే భక్తుల నుండి కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకి సుమారు 2 నుండి 2.5 గంటల లోపు దర్శనం జరుగుతుంది. రాత్రి నుండి ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉన్నారో వారందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా 300 టికెట్ ఉన్న వాళ్ళకి ఒక అరగంట నుండి గంట వరకు దర్శనం టైం పడుతుందని చెప్పి తెలిసింది. ప్రముఖులందరూ కూడా దర్శనం ఆల్రెడీ ముగించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడంతా కూడా ఇంకా డే పెరిగే కొద్దీ సామాన్య భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సంతృప్తికరంగా దర్శనం చేయడానికి పోలీస్ శాఖ అన్ని వేళలా సిద్ధంగా ఉంది. సెక్యూరిటీ పరంగా